Hi viewers, welcome back to Shiro Thread Bangles and Raw Material. First of all, thank you so much అండి అందరికీ. ఇప్పుడు మన ఛానల్ అయితే 500 మెంబర్స్ సబ్స్క్రైబర్లు అయితే అయ్యారండి. మీ సపోర్ట్ కనుక మనకుంటే మన ఛానల్ అనేది ఇలాగే గ్రోత్ అవుతుందండి. మీరు కనుక సపోర్ట్ చేయండి. అట్లానే మీకు కావాల్సిన మెటీరియల్ అనేవి మోడల్స్ అనేవి మీ ముందుకు తీసుకొస్తాము. ఎప్పటి నుంచో అడుగుతున్నా రాఖీకి వరలక్ష్మి రత్నకి సంబంధించిన మెటీరియల్ అయితే వచ్చేసిందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. రాఖీకి సంబంధించిన వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఉలెన్ థ్రెడ్ అండి. ఈ ఉలెన్ థ్రెడ్లో చూడండి కలర్స్ చూసేద్దాం. రాయల్ బ్లూ, ఆరెంజ్ అండ్ వైట్ కలర్. నెక్స్ట్ వచ్చేసి రెడ్, పింక్ అండ్ థిక్ గ్రీన్ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ, పర్పుల్ చూస్తున్నారు కదా, మెరూన్ కలర్. నెక్స్ట్ ఎల్లో కలర్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్. ఇట్లా డిఫరెంట్ కలర్స్తో ఒక 12 or 13 కలర్స్ ఉలెన్స్తో అయితే వచ్చేసిందండి మెటీరియల్. నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్యాన్వాస్ షీట్ అండి. దీన్నే బక్కరం అని కూడా అంటామండి. ఈ క్యాన్వాస్ షీట్ని మనం బక్కరం అని కూడా అంటాం. దీని మీద ఓహెచ్పి షీట్ లోతోనన్నా చేసేసుకోవచ్చు. కింద బేస్ వచ్చేసి లేదంటే స్టిప్గా ఉండడానికి ఈ బకరం పెట్టన్నా సరే చేసుకుంటారండి. దీని తర్వాత రాకీ అనేది మెత్తగా ఉండడానికి ఫెల్ట్ షీట్ అనేది యూజ్ చేస్తారండి. ఈ ఫెల్ట్ షీట్ కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది అడిగారండి వ్యాక్ షీట్స్. ఇప్పటికి వచ్చేసి ఈ కలర్లో మాకు దొరకట్లేదు అక్క, వ్యాక్ షీట్స్ తెప్పించండి అని చెప్పేసి మీకోసం అయితే వ్యాక్ స్టిప్స్ అయితే తెప్పించేసామండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి వచ్చేసేయండి, రాకీకి ఉలెన్ పెట్టిన తర్వాత సైడ్స్ పెట్టుకుంటారు కదండి బీడ్స్. ఆ బీడ్స్లో వైట్ కలర్ బీడ్స్ అండి. కింద స్టిఫ్ చేసుకోవడానికి ఇట్లా డాటెడ్ షేప్ బీడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ జర్కన్ బేస్ స్మాల్, ఇవి కూడా స్మాల్ అండ్ బిగ్ కూడా రాకీస్లో యూజ్ చేస్తున్నారండి. నెక్స్ట్ గోల్డ్ బాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. తర్వాత గోల్డ్ కట్ బీడ్స్, వైట్ కట్ బీడ్స్ అండి. మేజర్లీ క్లిప్ స్టోన్స్ అండి. ఈ క్లిప్ స్టోన్స్లో వేరియంట్స్ చూసేద్దాం రండి. 5mm క్లిప్ స్టోన్స్లో మీకు వైట్, పింక్, ఆరెంజ్, లైట్ గ్రీన్, వైట్, బ్లాక్ షేడ్ ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా రెడ్. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్లో వైట్ కలర్ అండి. ఓవెల్ షేప్లో వచ్చేసి రాయల్ బ్లూ, లైట్ గ్రీన్ అండి. ఇదైతే కలర్ భలే ఉంది. ఈ లైట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్, ఇదైతే మల్టీ కలర్ స్టోన్ అండి. రాకీస్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. దీనిలోనే ఇది పిస్తా గ్రీన్ టైప్ వచ్చిందండి. ఇది థిక్ గ్రీన్, ఆరెంజ్ కలర్. ఓవెల్ షేప్లో అయితే 5 or 6 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ రౌండ్ అండి. రౌండ్లో కూడా మీకు రెడ్, గ్రీను, స్కై బ్లూ కలర్ అండ్ మల్టీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వైట్, బ్లాక్, రాయల్ బ్లూ కలర్ అనేది కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఐ షేప్లో 2 కలర్స్ అయితే 3 కలర్స్ అండ్ వైట్ కూడా ఇంక్లూడింగ్ అండి. గ్రీను, ఇది సీ గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీను, వైటు అవి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ క్లిప్ స్టోన్స్ అండి. చూస్తున్నారు కదా, ఇవి రెక్టాంగిల్ క్లిప్ స్టోన్స్. ఈ రెక్టాంగిల్ క్లిప్ స్టోన్లో స్కై బ్లూ కలర్, గోల్డ్, వైట్, పింక్, గ్రీను, లైట్ గ్రీను అని మల్టీ కలర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు. నెక్స్ట్ వచ్చేసి 5mm రౌండ్లోనండి. ఈ రౌండ్ ఫిట్టింగ్ స్టోన్ చూస్తున్నారు కదా, ఇది మీకు ఈ స్టోన్ ఫిట్టింగ్ ఎట్లా వచ్చిందో అట్లా వస్తుందండి. ఇందులో గ్రీన్ అండ్ పింక్ కలర్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి బ్రో చామ్స్ అండి. రాఖీకి చామ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. బ్రో చామ్స్, ఈ బ్రో చామ్స్ కావాలంటే ఇట్లానే తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనం ఈ పికాక్ పెండెంట్ పెట్టి ర్యాప్ చేసుకోవచ్చు. ఈ పికాక్ పెండెంట్స్లో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయండి. ఇట్లా డ్రాప్ షేప్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రౌండ్ షేప్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చైన్స్ అండి. చైన్స్లో కూడా బోల్డ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక దగ్గర ఒక 15 or 16 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ చైన్స్ ఎందుకు అనుకుంటున్నారా, ఇక్కడ బ్రోచామ్కి చూడండి ఇట్లా లోపల పికాక్ చామ్ అటాచ్ చేసి చుట్టూ వైట్ చైన్ అయితే అప్లోడ్ అయింది. పైన బ్రో అని చెప్పొచ్చింది. మనకి కావాలంటే ఈ బ్రో అనేది మనకు దొరకదు కాబట్టి ఇట్లా పెట్టుకొని మొత్తం స్టోన్ చైన్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అటాచ్ చేసుకొని మనం చామ్ అయితే రెడీ చేసుకోవచ్చండి. మన దగ్గర ఆల్రెడీ స్క్వేరు, ట్రయాంగిల్, డ్రాప్ కుందమ్స్ అవి అయితే అవైలబుల్గానే ఉంటాయి కాబట్టి, అందరూ మెటీరియల్స్ చేసే వాళ్ళే కాబట్టి వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి కాబట్టి వీటి చుట్టూ ఇంకా డిజైన్ అనేది కూడా చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రాకీస్ ఉలెన్ థ్రెడ్స్తోనే కాకుండా ఈ రీజన్ కిట్స్తో కూడా చేసుకోవచ్చండి. మీకు ఇష్టం వచ్చినట్టు నేమ్ అండ్ ఫోటో కస్టమైజింగ్ కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు ఫర్దర్గా బయట అందరూ చేయించుకుంటున్నారు కదండి, అట్లా ఏ సైజ్ కావాలో ఏ ఫోటో కావాలో అనేది కస్టమైజింగ్ చేయించుకొని మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి కీ చైన్ డిజైన్ కిట్ అండి. ఇందులో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి.
చూసారు కదండి, కాపర్ షేడ్ కీ చైన్స్ 2 షేడ్స్ అయితే వచ్చినాయి, గోల్డ్ అండ్ కాపర్ షేడ్. ఇందులో ఈచ్ 6 పీసెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ పేపర్ షీట్ అండి, రిజన్ కిట్లో లిక్విడ్లో యాడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ మౌల్స్ అండి, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 బ్లౌజెస్ అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ లిక్విడ్ అండి. ఈ 2 లిక్విడ్స్ యాడ్ చేస్తేనే రిజన్ కిట్ ఆర్ట్ అనేది వస్తుంది. దాంట్లో ఇంక్లూడింగ్ చేయడానికి కలర్ అండి. నెక్స్ట్ మనం చేసిన తర్వాత రిజన్ కిట్ అండ్ కీ చైన్ అటాచ్ చేసుకోవడానికి చిన్న స్క్రూ టైప్లో ఉంటుందండి. అవి ఈ లిక్విడ్ అనేది మిక్స్ చేసుకోవడానికి ఒక స్టిఫ్ అనేది ఇస్తారండి. ఈ రిజన్ కిట్ అనేది ఎట్లా యూస్ చేయాలి, ఎట్లా కస్టమైజింగ్ చేసుకోవాలి అనేది ఫర్దర్గా మన వీడియోస్లో వస్తుందండి. ఒకసారి ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి రిజన్ కిట్లోనే ఇంకొకటండి, ఇది వచ్చేసి ఇయరింగ్ కిట్ అండి. చూసారు కదా, ఇది రిజన్ కిట్లోనే ఇయరింగ్స్ మేక్ చేసుకోవడానికి. ఇప్పుడు మీ ఇయరింగ్స్ అనేవి కుందమ్స్తోనే కాకుండా ఇట్లాగా రిజన్ ఆర్ట్స్తో కూడా ఇయరింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి గిల్టర్ ట్యూబ్స్ అండి. అదే అండి, వీటిని మనం చమ్కీస్ అని కూడా అంటామండి. రిజన్ కిట్లో కీ చైన్స్ కానీ ఇయరింగ్స్ కానీ చేసుకునేటప్పుడు మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ చమ్కీస్ అయితే యాడ్ చేసుకుంటే చాలా లుక్కీగా అండ్ షైనింగ్గా ఉంటుందండి కీ చైన్ అనేది. రాకీ అనేది చాలా టైం టేకిల్లో ఫాస్ట్గా అయిపోవాలనుకునే వాళ్ళకి థర్డ్ ఆప్షన్ అండి. ఇది MDF బోర్డ్స్ అండి. MDF బోర్డ్స్ సైజ్ వచ్చేసి 0.5 ఇంచ్ అండి. దీని మీద ఫెల్ట్ షీట్ అనేది అటాచ్ చేసుకోవాలండి. ఒకసారి చూడండి, దీన్ని ఫెల్ట్ షీట్ అంటారండి, ఫ్లాట్ షీట్ కాదు, ఇది ఫెల్ట్ షీట్. దీనికి MDF బోర్డ్ అనేది మీకు కావాలంటే 1 సైడ్ అన్న అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే 2 సైడ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇట్లా ఏ సైజ్ కావాలంటే ఆ సైడ్స్ కట్ చేసుకొని MDF బోర్డుకి అయితే స్టిక్ చేసుకొని దీని మీద డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఏ డిజైన్ చేసుకోవాలి, ఏ కుందమ్స్ ఏంటనేది ఆల్రెడీ మీ దగ్గర కుందమ్స్ మెటీరియల్ అంతా ఉంటుంది కాబట్టి మీకు ఏ డిజైన్ అనేది మీ ఇష్టం వచ్చినట్టు ఐడియా చేసుకొని చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఈ MDF బోర్డ్స్కి హోల్ పెట్టే పంచింగ్ టూల్స్ అనేది అడిగారండి చాలామంది. ఈ టూల్స్ అనేవి ఇప్పుడు అవైలబుల్లో వచ్చినాయండి. చూడండి, MDF బోర్డుకి ఇక్కడ మా సైజ్ మనం హోల్ పెట్టాలనుకుంటున్నాము, ఇట్లా పెట్టి జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే చాలండి, హోల్ అనేది పడిపోతుంది. సేమ్ అటాచ్డ్ ఇట్స్ నుంచి ఇటువైపు కూడా ఇట్లానే మనకి ఎంత సైజ్ కావాలంటే ఎంత మెజర్ స్ట్రైట్గా ఇట్లా పెట్టేసుకోవచ్చండి. MDF బోర్డ్స్కి రౌండ్ షేప్ పిన్ చేసే టూల్స్ అయితే అవైలబుల్గా వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఐ పిన్ జంపరింగ్ ఫిట్ చేసుకునే నోస్ ప్లేయర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకొచ్చేసి వరలక్ష్మి రథం మెటీరియల్ అయితే చూసేద్దాం రండి. ఫోటల్ బ్యాగ్స్ అండి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఫోటల్ బ్యాగ్స్. ఈ ఫోటల్ బ్యాగ్స్ అనేది లెంత్ ఇంత చోటా బ్యాగ్స్ కింద వస్తాయండి. వీటిలో మనని ఈ పసుపు ఇంకో చూడండి, వీటిలో ఈ 4 కట్ బ్యాంగిల్స్ అనేవి 2 అండ్ వచ్చేసి ఈ పసుపు కుంకుమ అనేది సరిపోతుందండి. ఇప్పుడు ఎట్లాగో బ్రాస్లెట్ బ్యాంగిల్స్ చేస్తున్నారు కదండి, ఆ బ్రాస్లెట్ బ్యాంగిల్స్ కూడా ఇందులో వేసుకొని ఇవ్వడానికి అఫీషియల్గా అయితే ఉంటుందండి. చూసారు కదా, ఈ ఫోటల్ బ్యాగ్స్లో స్మాల్ సైజ్ అండి ఇవి. మీకు వచ్చేసి ఇందులో 4 కట్ బ్యాంగిల్ ఇంకోటి కూడా పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకో 2 కూడా పడతాయి అనుకుంటండి. 4 కట్ బ్యాంగిల్ అనేవి ఒక 4, పసుపు కుంకుమ అనేది యాడ్ అవుతుంది. ఇదే ఫోటల్ బ్యాంగిల్స్లో. నెక్స్ట్ వచ్చేసి సైజ్ వచ్చేసి పెద్ద సైజ్ అండి. ఈ సైజ్ అయితే వస్తుందండి. పసుపు కుంకుమలోనే మోడల్స్ అండి, ఇట్లా వైట్ గోల్డ్ ఇట్లా లీఫ్ షేప్లో వచ్చిన మోడల్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ షేడ్లో వీటిల్లో కూడా పసుపు కుంకుమ అనేది వేసుకోవచ్చు. ఈ పసుపు కుంకుమ వేసుకునే వాటిలో గోల్డ్ ప్లేటర్స్ వచ్చేసి మీకు లోపల పసుపు కుంకుమ వేసుకోవడానికి 2 బాక్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఇవి వచ్చేసి మీకు గోల్డ్ ప్లేటెడ్లో ట్రే కింద వస్తుంది, చాలా అఫీషియల్గా ఉంటుంది. ఇటు చూడండి, ఇక్కడ ఇట్లా ఇందులో ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ అనేది వేసుకోవచ్చు. ఇట్లా ఇవ్వడానికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇందులో వచ్చేసి 4 మోడల్స్ ఉన్నాయండి. ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే రౌండ్ షేప్ ఒకటి, ఓవెల్ షేప్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి పీకాక్ అండి. ఈ పీకాకు నెక్స్ట్ వచ్చేసి కలసం మోడల్లో కూడా మీకు పసుపు కుంకుమ వేసుకునే మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. వీటిని పొటల్ బ్యాగ్స్లో పెద్దవి ఉన్నాయి కదండి, ఈ పొటల్ బ్యాగ్స్ పెద్ద దాంట్లో ఇట్లా 2 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఒక 4 పడుతున్నాయండి. ఈ 2 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి చూడండి, మీకు వేసి చూపిస్తాను. ఈ 2 కట్ బ్యాంగిల్స్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పసుపు కుంకుమ ఇట్లా చూడండి, 4 కట్ బ్యాంగిల్స్ అనేవి ఇట్లా వేసాను. ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్స్ 2, 2 కట్ బ్యాంగిల్ ఒకటి, పసుపు కుంకుమ అనేది వేసానండి. ఇట్లా బ్యాగ్ చూసారా, మీకు బ్యాగ్ వచ్చేసి ఇట్లా ఉంది. ఇట్లా ఇవ్వడానికి కూడా మీకు చాలా అఫీషియల్గా ఉంటుందండి. ఇదేనండి ఈరోజు వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఎందుకు సబ్స్క్రైబ్ చేశామా అనే విధంగా కాకుండా ఎందుకు సబ్స్క్రైబ్ చేయమన్నారు అనే వీడియోతో మీ ముందుకైతే చాలా త్వరలో వచ్చేస్తాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.